సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వీరి వివాహ బంధం గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరు విడిపోయారని, వేరుగా ఉంటున్నారని రకరకాల వార్తలు వస్తుంటాయి. కానీ తామిద్దరి మధ్య అంతటి దూరం రాలేదని, చిన్న చిన్న గొడవలు సంసారంలో సహజమని రాజీవ్ కనకాల చెప్తుంటారు. అయితే తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ కథ గురించి వివరించారు. ప్రేమ కథ ఎలా మొదలైంది, తొలిచూపులు ఎక్కడ కలిశాయో అన్నింటినీ వివరించారు. మాది అరేంజ్డ్ అనే మాటే లేదు, ప్రేమ పెళ్లే. దూరదర్శన్లో ఓ పైలట్ ఎపిసోడ్ షూట్ చేసి దాని రషెస్ కోసం 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ వద్దకు వెళ్లాను. అప్పట్లో అక్కడ లైన్ కూడా కట్టేవారు. పక్కనే దర్శకుడు మీర్ గారున్నారు. నేను రూమ్లోకి వెళ్తున్నా. అప్పుడే సుమ కూడా వచ్చారు. అదే ఫస్ట్ టైం చూడ్డం. ఆ సమయంలోనే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట లోపల మారుమోగింది. అయితే ఆమె 1991 నుంచి టీవీ రంగంలో ఉన్నారట. కానీ నేను ఆమెను 94లో చూశాను. బాగుందే ఈ అమ్మాయి, ఇంతవరకు ఆమెను చూడలేదు, ఒక్క సీరియల్ కూడా చేయలేదే అనుకున్నాను. జీకే మోహన్ గారు ఓ ఎపిసోడ్ గురించి నన్ను అడిగారు. మాధురి అని జరిగిన ఆ ఎపిసోడ్లో నా పక్కన సుమ నటించారు. ఒక్కరోజే ఉందేంటి, ఇంకొక రోజు ఉంటే పడేసేవాడిని కదా అనుకున్నాను. నేను కోరుకున్నట్టే ఆ షూటింగ్ ఇంకొక రోజు పెరిగింది. కానీ అక్కడ నా మాయాజాలం ఏమీ పనిచేయలేదు, ఏం మాట్లాడలేదు. మీర్ దర్శకత్వంలో వచ్చిన జీవనరాగం సీరియల్లో అసలు కథ మొదలైంది. అందులో 5 రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో వరుడిగా నేను నటించాను. వధువుగా ఓ అమ్మాయి వచ్చింది, కానీ 2వ రోజే మాయమైంది. శోభనం సీన్ అని చెప్పడంతో ఆ మరుసటి రోజు ఆమె రాలేదు. దీంతో సుమను పెళ్లి కూతురుగా తీసుకొచ్చారు. మళ్ళీ మొదటి నుంచి షూట్ చేశాం. అక్కడే పడేశాను. ఆ సమయంలోనే సుమకు ప్రపోజ్ చేశాను. మొదట నో చెప్పారు. కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. యాక్టింగ్ స్కూల్లో అలాంటివన్నీ నేర్చుకుంటాం కదా. నో చెప్పడంతో ఆ తర్వాత 2-3 రోజులు సెట్లో ఆమెకు కనిపించలేదు. 4వ రోజు సెట్కి వెళ్ళాను. ఆమె కార్ తీసుకురాలేదు. ఆటోలో పంపిస్తామని ప్రొడక్షన్ వాళ్ళంటే, వద్దులేండి రాజీవ్ గారి కారు ఉందిగా వెళ్తాను అని చెప్పారట. అలా తమ ప్రేమ కథ మొదలైందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.